వికలాంగుల ఐక్యత వికలాంగుల హక్కుల కోసం జై వికలాంగ్ జై వికలాంగ్ పద్మశ్రీ జై వికలాంగ్ జై వికలాంగ్ పోరాడతాం వికలాంగుల హక్కుల కోసం సాధిస్తాం సాధిస్తాం వికలాంగుల హక్కుల సాధిస్తాం 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 వికలాంగుల హక్కుల సాధిస్తాం 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 వికలాంగుల హక్కుల సంవత్సరాల సుదీర్ఘంగా 18 సంవత్సరాలు వ్యవస్థాపకుడు కృష్ణమాదిగ తెచ్చిన ఉద్యమాన్ని మేము ఈరోజు గర్వంగా చెప్పుకునే మా జెండా మేము మోసే విధానంగా చేసిన కృష్ణమాదిగకి మేమందరం కూడా రుణపడి ఉంటాము. ఎందుకు అంటే ఈ రోజు దాకా వికలాంగుల గురించి ఎక్కడ ఏ నాయకుడు కూడా మాట్లాడని మాట ఈరోజు కృష్ణన్న మాట్లాడి మమ్మల్ని ఒక తాటిపై తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగకి మేము హ్యాండ్సప్ చెప్తున్నాము. ఎన్నో ఉద్యమాలు ఎన్నో రకాలుగా 18 సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాకు ఈరోజు పెన్షన్ ఇష్యూ కాడికెళ్ళి మొదలుకుంటే ఈరోజు దాకా ఎన్నో జీవాలు కూడా తీసుకొచ్చిన నాయకుడు అంటే కృష్ణమాదిగనే. ఈరోజు దాకా మేము 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము. ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకునని సీఎం ఎందుకున్నాడు? పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఈరోజు పక్క రాష్ట్రంలో 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు, 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాడు. 100% డిజేబుల్డ్కి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకొని 3 నెలల పెన్షన్ కూడా కట్టి ఇచ్చాడు. ఇప్పటికి 3 సంవత్సరాలైనా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సీఎం గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకొనే లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మేమైతే అడగలేదు మాకు పెన్షన్ పెంచమని. అతనే అడిగాడు ఏమని, మేము పెన్షన్ పెంచుతాము, మీకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, వృద్ధులు వితంతులకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు మా 100% డిజేబుల్డ్కి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదు. ఏదైతే మాకు ఇస్తా అని అన్న పెన్షన్ని వెంటనే మంజూరు చేయకపోతే ఖచ్చితంగా గద్దె దించే రోజు దగ్గర పడుతుంది. ఎందుకు అంటే ఇంత మట్టికి ఎక్కడ కూడా ఇలాంటి సీఎంని మేము చూడలేదు, ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయాన్ని కూడా మేము చూడలేదు. ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకేదో దారి దొరుకుతుందని మేము అనుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు శూన్యమే కనిపిస్తుంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. మరి ఇక్కడ కూడా ఇస్తా అని ఇప్పుడు దాకా ఇవ్వలేదు. 6 డిమాండ్స్ పెట్టాడు. 6 డిమాండ్స్ మేము అమలు చేయలేదు. డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పిస్తా అన్నాడు, అది కూడా కల్పించలేదు. రెండోది బ్లాక్ పోస్టులు, ఇంత మట్టికి ఒక బ్లాక్ పోస్ట్ లేదు. కలెక్టర్ ఆఫీస్కి చెప్పులు అరిగేటట్టు తిరిగితే ఈవెన్ వీల్ చైర్, ట్రైసైకిల్స్, వినికిడిస్ ఏమీ కూడా అక్కడ లేని పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వము ఉన్నా అన్న నామం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు దాకా ఎక్కడ కూడా మాలాంటి వాళ్ళకి పరికరాలు దొరుకుతలేవు. అంటే ఎంత హీనమైన బతుకుతున్నారో వికలాంగులు గమనించుకోవాలి. ఇప్పుడు దాకా చేసిన ఉద్యమాలు చాలు. ఇక మేము మా ఉద్యమం మొదలు పెడితే మీకు రూపు మాపులు కూడా ఉండకుండా చేస్తాం. వికలాంగుల మండల
మండల అధ్యక్షుడు హైబ్రిడ్. ఈరోజు విహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. 17 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 19వ సంవత్సరం అడుగుతున్నందుకు మా వికలాంగులకు ప్రతి సంవత్సరం 2027లో మండప మాదిగన్న విహెచ్పిఎస్ స్థాపించడం జరిగింది. దానికి ఈరోజు 15 సంవత్సరాలు ముగించుకొని 19వ సంవత్సరం అడుగుపెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2000 పింఛన్ని 4 ఏళ్ళు రావడానికి కారణం మండపం మాదిగన్న. ఎన్నో పథకాలు ఆరోగ్యశ్రీ పథకాలు చేసిండు. మాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే అన్న ఒక అండగా ఒక వృద్ధులు వికలాంగులకు ఐక్యత అన్ని రకాల పింఛన్దారులకు కూడా ఐక్యత అన్న సపోర్ట్ ఉంటున్నా మాకు ఇంతవరకు మేము వికలాంగులు అనేది బయటకు ఇచ్చి మేము గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ కూడా అండా లేకుండా అన్న ఒక ఉద్యమం వికలాంగులకు అండా ఉంటుందని చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ నుంచి ప్రతి పెద్ద ఏ పింఛన్దారులకు కూడా ఐక్యత అన్ని వికలాంగులకు కూడా అన్ని పింఛన్దారులకు కూడా అన్న సపోర్ట్గా అన్న ఉండడం వల్లనే ఈ పింఛన్లు ఇంతవరకు రావడం జరిగింది. కానీ విహెచ్పిఎస్ అనేది మాకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో అందులో భాగంగా మాకు 2000 పింఛన్ 4000 చేస్తున్నారు, 4000 పింఛన్ 6000 చేస్తున్నారు. ఇంతవరకు కూడా 3 సంవత్సరాలు గడుపుతున్నారు. 3 సంవత్సరాల నుంచి ఒక్క వికలాంగుడు కంటే 60,000 చొప్పున బకాయింది. పెంచిన పింఛన్తో పాటు పాత పైక కూడా కట్టేయాలని మేము వాళ్ళు ఇచ్చిన హామీని వికలాంగులకు కట్టేయాలని నెరవేర్చాలని కోరుతున్నాం.